హాయ్ ఫ్రెండ్స్, ఒకసారి క్వెషన్ మీరు వీడియోని పాజ్ చేసి ట్రై చేయండి. సో, ఇది కొంచెం డిఫికల్ట్ లాగా అనిపిస్తది. కానీ డిఫికల్ట్ కాదు. సో, మాక్సిమం మెంబర్స్ ఇది రాంగ్ చేసే ఛాన్స్ ఎక్కువుంటది. సో, అందుకోసం ఈ క్వెషన్ తీసుకున్నా. మీరు ట్రై చేయండి వీడియోని పాజ్ చేసి. సో, ఒకసారి క్వెషన్ చూద్దాం. చూస్ ద కరెక్ట్ ఆల్టర్‌నేటివ్ ఫ్రమ్ ద గివెన్ వన్స్ దట్ విల్ కంప్లీట్ ద సీరీస్. మనకిచ్చిన సీరీస్‌ని ఏం చేద్దాం? రాసుకుందాం. సో, నేను వెర్టికల్‌గా రాస్తా. ఓకే. బి, డి, ఎఫ్. సో, బి అంటే 2, డి అంటే 4, ఎఫ్ అంటే 6. సో, మనం ఇక్కడ ఏం చేద్దాం? జే, ఎల్. సో, నెక్స్ట్ ఏంటి? పీఆర్‌టీ. సో, ఇక్కడ 2కి 10కి డిఫరెన్స్ ఎంత? 8. సో, 4కి 12కి డిస్టెన్స్ ఎంత? 8. 6కి 14కి డిస్టెన్స్ ఎంత? సో, ఇది కూడా 8. సో, 8 డిఫరెన్స్. 8 యాడ్ చేస్తే మనకు నెక్స్ట్ వర్డ్ అనేది వచ్చింది. 10కి 16కి 6 డిఫరెన్స్. 12కి 18కి 6 డిఫరెన్స్. 14కి 20కి 6 డిఫరెన్స్. సో, మనకేమనిపిస్తుంది? 8 ఈవెన్ నంబరు, 6 ఈవెన్ నంబరు, నెక్స్ట్ వచ్చేది కూడా ఈవెన్ నంబర్‌తోని యాడ్ చేస్తే మనకొచ్చేస్తది. సో, డిక్రీజింగ్ వేలో మనకి ఈవెన్ నంబర్ అంటే 4 ఉంటుంది. 4 16 + 4 20. సో, టీ అవుతుంది. 18 + 4 22 అంటే వి అవుతుంది. సో, 20 + 4 24 అంటే ఎక్స్ అవుతుంది. సో, మనకి ఆన్సర్ వచ్చిందనుకుంటున్నారు. కానీ ఆప్షన్‌లో ఉండదది. ఓకే. సో, మనం ఏం చేయాలనంటే మనకు ఒక చిన్న కాన్సెప్ట్ అర్థమై ఉండాలి. ఇది చిన్న సీరీస్ కాబట్టి మనకు అర్థం కాలేదు ఈ కాన్సెప్ట్. సో, కొంచెం పెద్ద సీరీస్ తీసుకుందాం. సో, ఎగ్జాంపుల్‌గా. సో, 5 వర్డ్స్ తోటి ఒక సీరీస్ తీసుకుందాం. సో, ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ 10 అనుకుందాం. ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ 7, ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ 5, ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ 4. సో, నేను ఇలా ర్యాండమ్‌గా ఏం తీసుకోలేదు. సో, మీకు అర్థం కావడం కోసం తీసుకున్నా. 10 అండ్ 7 మధ్య డిఫరెన్స్ ఎంత? సో, మనకి 3. 7 అండ్ 5 2, 5 అండ్ 4 1. సో, మనకి న్యాచురల్ నంబర్ డిక్రీజింగ్ ఇది. సో, ఇక్కడ ఈవెన్ నంబర్ డిక్రీజింగ్ అనుకున్నాం గదా! కాదిది. ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ ఎంత? 2. నెక్స్ట్ ఒకవేళ మనం 6లోంచి -1 తీసి 5 వస్తది మనకి. ఆ 5ని మనం యాడ్ చేసి చూద్దాం. ఎంత? 21 అంటే ఏమొస్తుంది? యూ. 18 + 5 అంటే ఏమొస్తుంది? డబ్ల్యూ. అండ్ 20 + 5. 25 అంటే మనకేంటి? సో, యూడబ్ల్యూవై. సో, ఎక్కడుందండి యూడబ్ల్యూవై? ఆప్షన్ సి దగ్గరుంది. ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. సో, మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ యొక్క టైమ్ వేస్ట్ చేయించడానికి ఇది పర్ఫెక్ట్ క్వెషన్. సో, అందువల్ల దీన్ని మీరు చాలా జాగ్రత్తగా చేయాల్సుంటుంది. సో, నా ఎక్స్‌ప్లనేషన్ గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ దిస్ వీడియో.